తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించారు. ఈ అంశంపై హైకోర్టులో కేసున్న నేపథ్యంలో ప్రతిపాదనలు తీసుకోరాదని తెలిపారు. రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలని గవర్నర్ డిసైడ్ అన్నట్లుగా సమాచారం. దీంతో ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ నిలిచిపోనుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించారు. ఈ అంశంపై హైకోర్టులో కేసున్న నేపథ్యంలో ప్రతిపాదనలు తీసుకోరాదని తెలిపారు. రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలని గవర్నర్ డిసైడ్ అయినట్లుగా సమాచారం. దీంతో ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ నిలిచిపోనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే గవర్నర్ తమిళిసై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. గవర్నర్ కూడా 2 ఎమ్మెల్సీల కోసం కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో మాత్రం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా రాజభవన్ వర్గాలు చెప్తున్నాయి. తాజా నిర్ణయంతో 2 ఎమ్మెల్సీలకు సంబంధించినంత వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పేర్లైనా పంపిస్తే మాత్రం వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తీసుకోవద్దని చెప్పేసి కూడా రాజభవన్ కూడా గవర్నర్ ఇప్పటివరకే తెలిపినట్టు కూడా సమాచారం. ఎమ్మెల్సీల భర్తీకి మాత్రం ఇప్పటివరకే బ్రేక్ పడిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో కూడా దాసోజీ శ్రవణ్ అదేవిధంగా కె సత్యనారాయణ ఇద్దరికి సంబంధించిన మాత్రం పేర్లను గత ప్రభుత్వం పంపించిన తర్వాత మాత్రం వారిద్దరి సంబంధించిన మాత్రం వారిద్దరికి కూడా రిజెక్ట్ చేసిన తర్వాత మాత్రం తాజాగా కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. గవర్నమెంట్ లో మాత్రం 2 ఎమ్మెల్సీలకు సంబంధించినందుకు మాత్రం ఎవరిని పంపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం కోర్టులో కేసు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎమ్మెల్సీలకు సంబంధించినంత వరకు మాత్రం తీసుకోవద్దని చెప్పి కూడా గవర్నర్ ఇప్పటివరకే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికీ గవర్నర్ కోటాలో మాత్రం 2 ఎమ్మెల్సీలను కూడా భర్తీ చేస్తారు. భర్తీకి సంబంధించినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఎవరెవరికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ప్రతిరోజు కూడా ఒక చర్చించుకుంటున్న సందర్భంలో మాత్రం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణలో 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన మాత్రం 2 ఇస్తే మాత్రం శాసన మండలిలో మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఇవాళ 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కూడా ప్రకటించారు. మరో 2 గవర్నర్ కోటకు వస్తే మొత్తం 5 మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటారని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంతో మాత్రం ఇప్పటివరకే ఆసక్తికర చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.